ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము ఎఫెసీయులకు 4వ అధ్యాయము 26వ వచనము. కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఆమేన్. ఈ వాక్యము ద్వారా యేసుక్రీస్తు వారు మనతో ఏం చెబుతున్నారంటే, కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అని చెబుతున్నారు. కాబట్టి అపోస్తులైన పౌలు గారు ఎఫెసీలో ఉన్న దేవుని జనాంగానికి అలాగే పరిశుద్ధులకి చెబుతున్నారనమాట. ఈ వాక్యము ద్వారా యేసుక్రీస్తు వారు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీవు కోపపడుడి కానీ పాపం మాత్రం చేయవద్దు అని చెబుతున్నారు. ఒకవేళ నీకు కోపం వచ్చినా కూడా అది ఈవినింగ్ వరకే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు అని చెబుతున్నారు. కాబట్టి నీవు నీ ఫ్రెండ్స్నే కానీ నీ ఫ్యామిలీ మెంబర్స్ మీద కానీ కోపము చూపించి వారితో నీవు మాట్లాడుకోకుండా ఉన్నవేమో జ్ఞాపకం చేసుకో. నీ కోపము సాయంత్రం వరకే నిలిచి ఉండాలని దేవుడు వాక్యం సెలవిచ్చి ఉన్నది. కాబట్టి నీవు వారి మీద ఆ కోపాన్ని అంతా తీసివేసి వారితో ప్రేమగా మూవ్ అవ్వు. నీ శత్రువుని సైతము దేవుని ప్రేమించమన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉండు. హల్లెలూయా.